కళ్ళు చెమర్చి ఆనందం. కరీంనగర్ కవులకు చాలు నాలుగు ముప్పొంగి ఆవేశం రాసుకున్నారు. అట్లాగే కరీంనగర్ తలుచుకోవాలని నాకు డాక్టర్ నంగల్ భాస్కర్ గారు, అన్నవరం దేవేందర్ గారు, నాగకృష్ణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, సబ్బరి లక్ష్మీనారాయణ అంటూ ఇట్లా కొందరు పేర్లు కూడా తను ఉల్లేఖించారు. అంటే కరీంనగర్కు అనంతపురానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, కరీంనగర్ కవులతోటి సార్ ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన బంధాన్ని సార్ చెప్పుకోగలుగుతుంది. గతంలో కూడా 30 రావాలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా ఇక్కడ పరిచయం చేసుకుని మనం ఇక్కడ నిర్వహించామనుకుంటున్నాం. అప్పుడు కూడా సార్ వచ్చారు, సార్తో కలిసి పంచుకున్నాం. విజయవాడలో కూడా సార్తో కలుసుకున్న ఆయన పుట్టినరోజు అక్కడ జరుపుకుని సాహితీ యూత్లు ఏర్పాటు చేసిన కవితా వార్షిక సంచిక రిలీజ్ నాడు కూడా మేము అందరం కలుసుకున్నాం. దేవుడు ఇది ఒక నేపథ్యం అయితే ఇప్పుడు సార్ ఏమంటారు, మరి కవిత్వ పురస్కారాన్ని, ఉమ్మడి శెట్టి సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేయడానికి కూడా తనకు ఉన్నటువంటి ఒక సంకల్పం కానీ ఉద్దేశాన్ని కూడా సార్ స్పష్టంగా చెప్పుకున్నారు. ఏమంటారంటే, సమాజం నుండి నేను పొందే గౌరవం కంటే నేను అదే సమాజానికి నాకున్నంతలో నా శక్తి మేరకు తిరిగి ఇవ్వాలన్న సంకల్పం నాలో కలిగింది. నేను పొందుతున్న ఈ గుర్తింపును, గౌరవాన్ని నా తోటి కవులకు కూడా పంచాలనుకున్న ప్రధానమైన లక్ష్యంతో నా శ్రీమతి సహకారంతో 1988లో ఈ అవార్డు ఏర్పాటు చేశానని చెప్పుకున్నాను. అంటే ఎంత గొప్ప భావన నిజానికి. ఇవాళ అవార్డుల కోసం వెంపర్లాడుతూ ఒక పుస్తకం రాసిన, 2 పుస్తకాలు రాయగానే వాళ్ళే శ్రీశ్రీలతో సమానంగా, తెలుగుతో సమానంగా ఒక స్వీయ అనుభూతిలో ఉన్నటువంటి క్రమం లోపల తనంత గొప్ప కవి అయి ఉంటున్నాను. నేను పొందిన గౌరవాన్ని ఈనాటి కవులకు కూడా కొంత పంచాలన్న సంకల్పం. అట్లా ఇంకో మాట చెప్తారు, 3 దశాబ్దాలకు పైగా నేను ఇస్తున్న దానితో నేను సంతృప్తి పొందుతున్నాను. నేను పొందిన దానికంటే ఎక్కువగా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నాను అంటారు. ఎంత గొప్ప భావన దానికి. ప్రతి మనిషి కనుక ఈ భావన అలవర్చుకుంటే కనుక ఈ సమాజం కనుక చాలా స్నేహపూర్వకమైన సంబంధాలతో వెలిగిస్తుంది. అట్లా సారు అట్లాంటి భావనతోటి 3 దశాబ్దాలకు పైగా ఇస్తున్నటువంటి అవార్డు ఇంకా చెప్పాలంటే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, ఒక చేనేత కుటుంబంలో జన్మించిన సార్ ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఇంకెవ్వరి ఆర్థిక సహాయం తీసుకోకుండా కేవలం తను మాత్రమే తన సంపాదన నుంచి, తను దాచుకున్న డబ్బుల నుంచి వెచ్చిస్తూ ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అవార్డు వెనకాల మాత్రమే చాలా ఉంటాయి. అవార్డు ఇవ్వడంలో, దాన్ని ప్రచారం చేసుకోవడంలో, పేపర్లు ఎక్కించుకొని దాని ద్వారా లబ్ధి పొందడం అనేది అనేక అన్నిటికీ తెలుసు. కానీ రాధయ్య గారు నిష్కల్మషంగా సాహిత్యం మీద ప్రేమతోటి, సాహిత్యవేత్తల మీద ప్రేమతో వాళ్ళకు ప్రోత్సహించాలని ఇస్తున్న ఈ అవార్డును అందుకే ఇంతటి గౌరవం దక్కిందని మనం భావించుకోవచ్చు. 25 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు ఆపేస్తాను, మన వాళ్ళకి కాదు అని ప్రకటించినప్పుడు వాళ్ళ శ్రీమతి గారు లేదు మనం దీన్ని కొనసాగించాల్సిందని చెప్పి తనకు తానుగా రిజిస్ట్రేషన్ తీసుకొని చెప్పడం అంటే తాను కవయిత్రి కాకుండా కూడా తన భర్త చేస్తున్నటువంటి కార్యం ఎంత గొప్పది అని ఒక అవగాహన వచ్చి, ప్రేమలో వచ్చి, ఒక సాన్నిహిత్యం నుంచి ప్రకటించినప్పుడు గొప్ప. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ 30 అవార్డుల తర్వాత మళ్ళీ ఆపేస్తామని ప్రకటించిన తర్వాత దురదృష్టవశాత్తు మరి వారి శ్రీమతి గారు ఈ లోకం వీడి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆపేద్దామనుకున్నారు. మళ్ళీ వారి ఆకాంక్షను నెరవేర్చడం కోసం మాత్రమే ఆ ఉద్దేశంతో వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ వారు కంటిన్యూ చేస్తున్నారు. ఇదొక అంశం అయితే ఈ అవార్డును కంటిన్యూ చేయడంలో సార్ వృద్ధాప్యంలోకి వచ్చి రిటైర్ అయిపోయి ఇట్లా ఉన్నా కూడా మేము ఉన్నామంటూ వారి 3 శిష్యులు ఇక్కడే ఉన్నారు. వ్యక్తులు సుందర గోపాలయ్య, అట్లాగే సునీల్ అండ్ సిద్ధార్థ, ఈ 3 కూడా తమ విజయస్కంధాలను చేసుకొని ఈ అవార్డును కొనసాగిస్తున్నారు అనేది ఈ అవార్డు యొక్క నేపథ్యం. మళ్ళీ ఒకసారి మనందరూ ఆ మిత్రులకు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే మామూలు విషయం కాదు, గురువు ప్రతితోటి ఆ యొక్క ఆ లక్ష్యాన్ని, ఒక గొప్ప ఉద్దేశాన్ని మళ్ళీ కొనసాగించినటువంటి గొప్ప విషయం మిత్రులారా. కాబట్టి సార్ ఒక మాట చెప్పాడు, ఇంకొక మాట కూడా రాసుకున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నా కొత్త తొలి కవిత సాహితీ మిత్ర దీప్తి అనే జగిత్యాల నుంచి వెలువడ్డాక దాంట్లో వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయాను. అంటే ఎక్కడ అనంతపురం, ఎక్కడ జగిత్యాల, అలశెట్టి ప్రభాకర్, బద్రి నరసర్, ముంగేటి గంగాధర్ అండ్ రఘువర్మ, ఇంకొక వ్యక్తి ఉంటారు ధరణ్ కుమార్ ఏదో ఉంటారు, ధరణ్ కుమార్ ఏదో ఉంటారు. అప్పుడు స్టార్ట్ చేసింది 1974లో. అప్పుడు చిన్న పత్రిక వస్తే నేను అడిగాను, అప్పుడు
నరసరావు అడిగారు, ఏదైనా మరి పత్రిక నేపథ్యం ఏంటంటే మన తెలంగాణ కవిత్వాన్ని ఆంధ్ర పత్రికలు ఏవి వేసుకోకుంటే ఇంత గొప్ప కవిత్వం వస్తుందిగా మనమే వేద్దామని చెప్పి ఒక సంకల్పంతో వేస్తే ఆంధ్ర నుంచి 200-300 మంది సభ్యత్వం తీసుకున్నాడు. 11 సభ్యత్వంతో అవన్నీ ప్రపంచ వాళ్ళ కవిత్వాలు. అందుకే ప్రాంతాలకు అతీతంగా కవిత్వం అనేది వర్తిల్లాలి. అట్లా అది పోయింది మొత్తానికి అయితే అందరి కవిత్వాన్ని అన్ని పత్రికలు ఇవాళ ఆహ్వానిస్తున్నాయి. అయితే అప్పుడు అది ఒక జ్ఞాపకంగా నాకు మెదిలిపోయింది ఎప్పటి సాహిత్య మిత్రులు దీనికి. ఎందుకంటే నేను జగిత్యాల వాసిని, అలశెట్టి ప్రభాకర్ అమ్మాయిని, అందుకని ఆ ముఖ్య సంఘటన నాకు గుర్తొచ్చింది. అట్లాగే ఏదేమైనప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు, సభాధ్యక్షుడు అంటే సైన్యాధ్యక్షుడు లాగా, కానీ పాకిస్తాన్ లో మన ప్రెసిడెంట్ కంటే గురించి కూడాను అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడి నుంచి ఇంకొకరు అట్లాగే నా అధ్యక్షుడు నేనైనా ఉన్నాను, సమయం నన్ను తాళ్ళతో బంధించి వేసింది, అందరికి చెప్పాలి కాబట్టి రాత్రి అంతా ఒక డివిజన్ చేస్తే ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎంత సమయం ఉంటుందంటే మనిషికి 5-10 నిమిషాలు వేసుకున్నా కూడా 3 గంటల సమయం పడుతుంది. భవిష్యత్ ఆ సమయాన్ని కూడా నిశ్చయ గంట గమనించాలి. ఎందుకంటే నేను చాలా మాట్లాడాలి నాకు ఉన్నా కూడా నన్ను నేను నియంత్రించుకుంటూ మరి అవార్డుల ప్రధానోత్సవాన్ని కొనసాగిద్దాం. అయితే దీంట్లో ముఖ్యంగా ముందుగానైతే ఈ అవార్డు నేపథ్యాన్ని మనకు వివరించడానికి సిద్ధార్థ్ గారు వస్తారు. దీనికి సంబంధించి పరిచయం చేస్తారు.